తెలంగాణ రైతన్నలను వేధిస్తున్న యూరియా కొరతపై రాజకీయ విమర్శలు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలకు సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రైతులు యూరియా బస్తా కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ రాష్ట్రంలో లేని ఈ కొరత తెలంగాణలోని ఎందుకు ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. యూరియా కొరత సమస్య రైతుల పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కేటాయింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలలో కొన్ని లోపాలతో పాటు ఇక మనకు యూరియా సప్లై ఎందుకు ప్రధానంగా ఈ రాష్ట్రాల్లో సమస్య వచ్చిందని పరిశీలిస్తే కనుక భారత ప్రభుత్వ రసాయనాలు మరియు రాష్ట్రానికి కూడా ఏడాదికి సరిపోయేటువంటి యూరియానైతే డిమాండ్ అంచనా వేసి నెలవారీగా సీజన్ల వారీగా ఆయా రాష్ట్రాల్లో కేటాయింపులు చేస్తోంది. దీంట్లో భాగంగానే ఈ కేటాయింపులకు దేశీయ ఉత్పత్తికి సంబంధించి రామగుండం ఫ్యాక్టరీ విదేశాల నుంచి దిగుమతుల ద్వారా కూడా జరుగుతుండడం, మరొక వైపు 145 రోజుల పని దినాలకు గాను 78 గంటలు మాత్రమే రామగుండం ఫ్యాక్టరీలో యూరియా తయారీకి సంబంధించి కూడా ప్రక్రియ ఆలస్యంగా స్టార్ట్ కావడంతో కూడా కొంతమేర కొరత వచ్చినట్టుగా కూడా తెలంగాణ రాష్ట్రానికి యూరియా సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పరిశీలిస్తే సాగు విస్తీర్ణంలో ఇటు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మూసి పరివాహక ప్రాంతంలో ఒక్కసారిగా వర్షాలు భారీగా రావడంతో కూడా కృష్ణా బేసిన్ లో మొత్తం 5 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు ఒకసారి అధికారులు అయితే సన్నద్ధమయ్యే విధంగా కూడా రైతులు ప్రోత్సహించడంతో యూరియా కొరత అయితే వచ్చిందని చెప్పొచ్చు. మొదటగా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఇప్పటికే 4,60,000 ఎకరాల్లో సాగుకు సమాయత్తమైన నేపథ్యంలోనే ఇక మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి పత్తి పైర్లకు వేయాల్సినటువంటి యూరియాను కూడా ఇటు రైల్వే వ్యాగన్ల ద్వారా మిర్యాలగూడ ప్రాంతానికి తరలించడంతో కొంతమేర నల్గొండ జిల్లాలో యూరియా కొరత ఏర్పడినట్టుగా అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరొక వైపు జిల్లా కలెక్టర్ యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం 75,000 మెట్రిక్ టన్నుల యూరియా నల్గొండ జిల్లాకు అవసరం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారు. దీంట్లో భాగంగానే 20,000 మెట్రిక్ టన్నుల యూరియా నల్గొండ జిల్లాకు షార్టేజ్ రావడంతో రైతులంతా 3-4 రోజుల నుంచి కూడా తెల్లవారుజామున 3-4 గంటల నుంచే ప్రైవేటు వ్యాపారవేత్తల దగ్గర అదేవిధంగా NDCMS తో పాటు PACS కేంద్రాల వద్ద యూరియా కోసం అయితే లైన్లు కట్టారు. ఆధార్ కార్డులు చెప్పులను కూడా లైన్ లో పెట్టి యూరియా కోసం మహిళా రైతులు కూడా ఎదురు చూస్తుండడంతో అయితే గందరగోళ పరిస్థితి నల్గొండ జిల్లాలో ఏర్పడిందని చెప్పొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించినప్పటికీ కూడా 8,30,000 మెట్రిక్ టన్నుల యూరియాను 5,25,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా లోటు బడ్జెట్ లో ఉండడంతో కూడా ఆ ఎఫెక్ట్ అంతా కూడా రైతాంగం మీద పడింది. దీంతో ఉన్నతాధికారులంతా కూడా దీనిపై తీవ్రంగా చర్చ చేస్తూ ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ కూడా రైతుల విషయంలో మాత్రం ఖచ్చితంగా కేంద్రం ఇంకా మరికొంత యూరియాను కేటాయించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పంటలను కాపాడేందుకు రైతులకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అయితే చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో యూరియా కొరతపై ఇక నల్గొండ జిల్లాలో మాత్రం గత వారం రోజుల నుంచి తీవ్ర ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి విశేష.